ఆరోగ్యం బాగుండాలంటే ఆకుకూరలు తినాల్సిందే. అందులో మరో మాటకు తావులేదు. అయితే ఆకుకూరలతో పాటు రోజువారీ ఆహారంలో కొంచెం పీచు పదార్థానికి కూడా చోటు ఇవ్వాలని చెబుతారు పోషకాహార నిపుణులు. మలబద్ధకము మొదలుకొని గుండె జబ్బుల నివారణ వరకు ఎన్నో రకాల సమస్యల్ని నివారించటంలో పీచు పదార్థము మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఆరోగ్యానికి ఆరో ప్రాణం లాంటి పీచు వేటిలో ఎక్కువగా ఉంటుందో, ఎలాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఆహారం అంటే శక్తి. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, నూనెలు, విటమిన్లు, ఖనిజాలు, వీటి గురించే మనం ఎక్కువగా మాట్లాడతాం. వీటి గురించే ఎక్కువగా వింటుంటాం. కానీ ఇంతే ప్రాధాన్యమున్న పీచు గురించి మాత్రం మనం పెద్దగా పట్టించుకోం. నిజానికి పీచు అంటే మనలో చాలా మందికి చిన్న చూపు. పీచు అంటే గడ్డిగాదమని, పనికిమాలినదని అనుకుంటాం. నిజానికి పీచు పదార్థం మన ఆరోగ్యానికి ఆరో ప్రాణం లాంటిదని చెబుతారు నిపుణులు. వైద్య పరిశోధనలన్నీ ఇవాళ పీచును మనకు అత్యంత అవసరమైన పదార్థంగా చెబుతున్నాయి. క్యాన్సర్లు, షుగర్, గుండె జబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచేందుకు, బరువు పెరగకుండా ఉండేందుకు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పీచు ప్రయోజనాల జాబితాకు అంతుండదని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ అంజలి తేగి. పీచు చాలా వీటిల్లో దొరుకుతుందండి. మొట్టమొదటి ఏంటంటే పొట్టు తీయని ఆహార గింజలు ఏ అయినా సరే, ధాన్యం అయి ఉండొచ్చు. ధాన్యంలో తక్కువ మరపట్టిన బియ్యం, దంపుడు బియ్యం అంటాం. తర్వాత ఇప్పుడేమో ప్రాసెస్డ్ బియ్యం అని వస్తుంది, బ్రౌన్ రైస్, దాంట్లో కూడా పీచు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకోటి రెండోది ఏంటంటే కొన్ని గింజ ధాన్యాలు అన్నీను, ఇప్పుడు పప్పులు ఉన్నాయి, ముడిపప్పులు అంటాం. దానికి అంతా ఇప్పుడు చూడండి, మినువులు, పెసలు, గోధుమలు, శనగలు, ఇలాగా అన్ని పొట్టుతోటి ఉన్న గింజలు ఏవి తిన్నా సరే మనకి పీచు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆకుకూరలోనూ ఎక్కువ పీచు ఉంటుంది. తర్వాత గింజ ధాన్యాల్లో పీచు ఉంటుంది. మీ పప్పు దినుసుల్లో పీచు ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు క్యాబేజీ, కాలీఫ్లవరు, బ్రోకలీ ఇలాంటి వాటిల్లో కూడా పీచు ఉంటుంది. పీచు ఉన్న ఆహార పదార్థాలు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి క్యాలరీస్ తగ్గిస్తాయి, మలబద్ధకం తగ్గిస్తూ ఉంటుంది. గుండె జబ్బు ఉన్న వాళ్ళకి పీచు తిన్నదుంటే క్యాలరీస్ తక్కువ అవుతాయి కాబట్టి వాళ్ళకి చాలా ఆరోగ్యకరంగా ఉంటూ ఉంటుంది అన్నమాట. రోజుకి ఒక 40-50 గ్రాములు పీచు ఉంటే చాలా ఎక్కువ. 20 నుంచి 30 గ్రాముల వరకు పీచు తింటే మన క్యాలరీస్ చాలా తగ్గిస్తుంది, మలబద్ధకం రానివ్వదు. తర్వాత ఈ లోపల శరీరం లోపల కొన్ని రకాల అవయవాల ఫంక్షనింగ్లో కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, వీటన్నింటినీ మన శరీరం పచనం చేసుకుని జీర్ణం చేసేసుకుంటుంది. పీచులో ప్రధానంగా నీటిలో కరిగే పీచు, కరగని పీచు అని 2 రకాలుంటాయి. కరగని పీచు మన ఆహారంలోనే ఉంటుంది, కానీ నీటిలో కరగదు. దీన్ని ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటారు. ఇది జీర్ణం కాదు, విసర్జన ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల మలం పరిమాణం పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థలో ఆహారం కదలికలు పెరుగుతాయి. ముడిధాన్యం, పప్పులు, కాయగూరల్లో ఈ రకమైన పీచు ఎక్కువగా ఉంటుంది. కరిగే పీచు ఇది నీటిని బాగా పీల్చుకుని ఉబ్బి ఒక రకమైన జిగురులాగా తయారవుతుంది. దీన్ని సాల్యుబుల్ ఫైబర్ అంటాం. ఓట్స్, బార్లీ, చిక్కుళ్ళు, బఠానీల వంటి గింజలు, సపోటా వంటి పండ్లు, ఇలాంటి వాటిలో కరిగే పీచు ఎక్కువగా ఉంటుంది. నీటిలో కరిగే పీచు రక్తనాళాల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతుంది. ఫైబర్ రిచ్ ఫుడ్స్ అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువగా మరపెట్టిన బియ్యం వాడితే తెల్లగా బాగుంటుంది కదా అంటుంది. అది మంచిది కదా. దాంట్లో ఉన్నది ఓన్లీ పిండి పదార్థం ఉంటుంది. తక్కువ మరపెట్టిన బియ్యం, దంపుడు బియ్యం అలాంటివి వాడుతూ ఉంటే పీచు మనకు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు గోధుమలు ఉన్నాయి. గోధుమలాగా మరపట్టించి పీచుతోటి తీసుకొస్తే, ఆ తొక్కతోటి తీసుకొస్తే పీచు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫైబర్ తీసేయడం వలన కొన్ని గింజల్లో జర్మ్ పోర్షన్ అంటుంటుంది. ఇప్పుడు ధాన్యం ఉంది, గోధుమలు ఉన్నాయి, వాటిల్లో చివర ఒక చిన్న జర్మ్ పోర్షన్ అంటారు. అంటే దాని నుంచి చెట్టు పెరుగుతూ ఉంటుంది అనమాట. అటువంటిది ఎప్పుడైతే మనం ప్రాసెస్ చేసి పైన పీసు తీసేస్తామో ఆ జర్మ్ కూడా పోతుంది. ఆ జర్మ్ ఏంటంటే చాలా ఎక్కువ విటమిన్స్, మినరల్స్ అన్నీ అందులో ఉంటాయి. ఈ పీచు తీసేయడం వలన, అది కూడా పోవడం వలన మనకేమో వచ్చినది కార్బోహైడ్రేట్స్ తప్ప, పిండి పదార్థాలు తప్ప మనకి కావలసిన మినరల్స్ అటువంటివి కూడా శరీరానికి లభ్యం కావు. ఆకుకూరలు రోజుకి కనీసం 100 గ్రాములన్నా తింటూ ఉండాలి. తింటూ ఉంటే సరి అయిన మనకి శరీరానికి కావాల్సినంత
పీచు వస్తూ ఉంటుంది. పండ్లు ఎన్ని పళ్ళు తిన్నా కూడా పీచు వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే పండు ఉంది కదా, ఇప్పుడు బత్తాకాయ ఉంది, బత్తాకాయ ఏమో రసం పిండేసి రసం తాగుతారు. ఆ జ్యూస్ తాగేదానికంటే పండులాగా తింటూ ఉంటే ఇప్పుడు చాలా మటుకు మన శరీరానికి కావలసినంత పీచు వస్తుంది. గతంలో ముతక ధాన్యాలు, తృణధాన్యాలు, రకరకాల పండ్లు, ముడిపప్పుల వంటివన్నీ తినేవాళ్లం. వాటిలో తగినంత పీచు అందేది. కానీ ఇప్పుడు బాగా పాలిష్ పట్టిన ధాన్యాలు, పొట్టు తీసిన పప్పులు, రిఫైన్డ్ పదార్థాలు తీసుకోవటం పెరిగింది. దీంతో ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోతూ వస్తోంది. ఇలా ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోవటం వల్ల చాలామంది ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. పీచు పదార్థాన్ని తగినంత తీసుకోవటం వల్ల మనకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. మలబద్ధకం వదులుతుంది, పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ శాతం చక్కగా అదుపులో ఉంటుంది, బరువు నియంత్రణలోకి వస్తుంది, గుండె జబ్బులు, క్యాన్సర్ల ముప్పు బాగా తగ్గుతుంది. పీచు అన్నది 20 నుంచి 30 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. అది మామూలుగా తినే ఆహార పదార్థాలు కాబట్టి దాంట్లో ఏం మనం పీచు యాడ్ చేసి తింటలేదు కాబట్టి కూరగాయలు ఏంటి, ఆకుకూరలు ఏంటి, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ తింటూ ఉంటే కావాల్సినంత పీచు వస్తుంది. అది న్యాచురల్గా మనకి డైజెస్ట్ చేసి ఆరోగ్యకరంగా ఉంచుద్ది అనమాట. బత్తాకాయలు ఏంటి, అవి జాగ్రత్తగా తొనలు తీసి, పైన తొక్క తీసి తొనలు తీసి కొంచెం నెమ్మదిగా తినేలాగా, యాపిల్ ఉంటే యాపిల్ ముక్కల కింద కోసం ముక్కల్లాగా తినేలాగా, ఇలాంటివన్నీ జ్యూసులు చేసి వాళ్ళకేమో స్పూన్ వేసి పట్టించేస్తే పీచు అంతా పోద్ది, చాలా మటుకు పాడైపోద్ది. మనం మళ్ళీ జ్యూస్ చేసి పోనీ అదే ఇవ్వం కదా, దాన్ని మళ్ళీ అన్నీ వడకొడతాం, ఉన్నదంతా తీసేస్తాం. అందులో అలా తీయడం వలన కొంత పీచు ఒకటే కాదు, కొన్ని వైటమిన్లు పోతాయి, కొన్ని నీటిలో కరిగే విటమిన్లు అని ఏంటి, కొంచెం కార్బోహైడ్రేట్స్ ఏంటి, ఇలాంటివన్నీ పోతూ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా పండులాగే పెట్టాలి. పళ్ళ దగ్గర మటుకు కూరగాయలు సాధ్యమైనంత మటుకు కూరగాయలాగా, మళ్ళీ వండినప్పుడు ఆ కూరగాయలు నీరు వచ్చేసి, లేకపోతే ముద్ద తీసేసి, లేకపోతే ఆ పీచు లాగంటిది తీసేసి ఇలాంటివి చేస్తారు. అలాంటివి కాకుండా అన్నీ కలిపి వండడం చాలా మంచిదండి. ఇలా చేస్తూ ఉంటే మనకి ఆరోగ్యకరంగా ఉంటుంది. మన శరీరానికి అన్ని కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ ఏదైతే ఉన్నాయో దాంతోపాటు ఈ పీచు కూడా కంపల్సరీ ఒక న్యూట్రియంట్ కింద, ఒక పోషక పదార్థం కింద మన శరీరానికి ఇవ్వవలసిన అవసరం ఉందండి. మనం తీసుకునే ఆహారంలో రోజుకి కనీసం 40 నుండి 45 గ్రాముల పీచు పదార్థం ఉండాలి. ఇందులో కరిగే పీచు ఎక్కువగా ఉంటే మంచిది. పీచు శాకాహారంలోనే ఉంటుంది, మాంసాహారంలో ఉండదు. పీచు పదార్థాలు తీసుకున్న ప్రతిసారి తగినంతగా నీరు కూడా తాగాలి. పిల్లలకు కూడా పీచు అవసరమే, కానీ మరీ పీచు పదార్థాలు ఎక్కువగా పెడితే త్వరగా కడుపు నిండినట్లయి ఎక్కువగా ఆహారం తీసుకోలేరు. దాంతో పిల్లలకు శక్తి చాలకపోవచ్చు. కాబట్టి పిల్లలకు పీచు పదార్థాలు మరీ ఎక్కువ కాకుండా సమతులంగా ఉండేలా చూసుకోవాలి. వీరికి పండ్లు, కూరగాయలు విరివిగా పెడితే ఆ పీచు సరిపోతుంది. పప్పులతో పోలిస్తే కూరగాయల్లో పీచు కొంత తక్కువ ఉంటుంది, కానీ మనం పప్పుల కంటే పరిమాణంలో కూరగాయల్ని ఎక్కువగా తీసుకోగలం. కాబట్టి తగినంత పీచు పదార్థం కోసం మన ఆహారంలో కూరగాయల మోతాదు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.